ఇప్పుడు నేను వార్నింగ్ ఇచ్చే మూడ్లో లేను. అర్థం చేసుకుంటారనుకుంటా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అరెస్ట్ చేసి లోపలేయాల్సి ఉంటుంది. నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. అవునా? సరే కానిస్టేబుల్స్, సార్. లాక్కు రండి విన్ని. ఓకే సార్. అయ్యో, ఫ్రెండ్ ని పోలీసులు తీసుకెళ్తున్నారు మామయ్య. వద్దని చెప్పు మామయ్య. హే, నువ్వు నోరు మూసుకొని ఇంటికి పో. తాతయ్య ప్లీజ్ తాతయ్య, ఫ్రెండ్ తాతయ్య, ఫ్రెండ్ మంచివాడు తాతయ్య. నన్ను పోలీసులు అరెస్ట్ చేయని, జైల్లో పెట్టని. రేయ్ పదరా. నేను మాత్రం మా ఇంట్లో అడుగు పెడితే పదరా. అది నీతోనే. అమ్మమ్మ ప్లీజ్, అమ్మమ్మ ప్లీజ్ బామ్మ, తీసుకెళ్ళొద్దని చెప్పు బామ్మ. ఫ్రెండ్ మంచివాడు బామ్మ. ఎక్కరా? వస్తాను తులసి, బండి ఎక్కరా? మళ్ళీ నీ కోసం తిరిగి వస్తా. ఇప్పుడు ఉంటుంది వీడికి అసలైన సినిమా. ఇప్పుడు నీకు సంతోషమేనారా? ఏదన్నా సమస్య వస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఈ గొడవలు పోలీసులు ఎందుకురా? సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇవేమీ పాత రోజులు కాదు. అనుకున్నది సాధించారుగా. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? మా అన్నయ్యకి ఏమైనా అవ్వాలి, అప్పుడు ఉంటుంది మీ అందరికి. తులసి అమ్మ, ఫ్రెండ్ అమ్మ, ప్లీజ్ అమ్మ. ఖుషి, నీ ప్రశ్నలకి నా దగ్గర ఇప్పుడు సమాధానం ఉండదు. నాకు తెలిసిన రోజు నేనే నీకంతా చెప్తాను. అమ్మమ్మ టెన్షన్ పడకు, ఇప్పుడే నిన్నేం చేయను. కాసేపు రిలాక్స్ అవ్వు. హలో. ఇందాక ఒకరిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు కదా? అవును సార్. సార్, కానీ అతన్ని ఒక 2 days అయినా స్టేషన్లో ఉంచందే వదలలేను సార్, ఏమనుకోవద్దు. 2 days కాదయా, కనీసం 2 weeks అయినా స్టేషన్లో ఉండాలి. సార్ మీరు ఏమంటున్నారు? నేను అతన్ని విడిపించడానికి కాల్ చేయలేదమ్మా, మరి లాఠీతో నీ టాలెంట్ చూపించమని చెప్పడానికి చేశాను. వాడిని అక్కడ కొడితే వాడి కేక నాకు ఇక్కడికి వినిపించాలి. వాడు చేసిన మోసానికి స్టేషన్ నుంచి బయటకు వచ్చే టైంకి ఆ సిద్ధుగాడు దేనికి పనికి రాకూడదు. దాంట్లో నీ పనితనం ఏంటో చూపించాలి. సార్, అది నాకు లాఠీతో పెట్టిన విద్య. మిమ్మల్ని ఫుల్గా సాటిస్ఫై చేసే బాధ్యత నాది. అందరం కుమ్మేద్దాం, తర్వాత నేనొక్కడిని కుమ్మేయాలి. అలాగే సార్.
నీ అంత అన్లక్కీ ఫెలోని నేను నా సర్వీస్లోనే చూడలేదు. ఏ అమ్మాయితో అయితే నేను మిస్బిహేవ్ చేశానని నువ్వు నన్ను కొట్టావో ఇవాళ అదే అమ్మాయి నిన్ను బొక్కలో వేయించింది. నువ్వు నన్ను కొట్టిన దెబ్బలని మాసిపోయారా, కానీ నేనిప్పుడు కొట్టబోయే పోలీస్ దెబ్బలో నీకు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఏంటి నమ్మట్లేదా? నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పుడే నేను దానికి ప్రిపేర్ అయి ఉన్నాను. అవునా? అయితే నా ప్రిపరేషన్ కూడా చూడు. నీడ వెళుతుందా నాతో రే, ఇది శాంపులే. రేపటిదాకా రెస్ట్ తీసుకో. అసలు సినిమా రేపు చూపిస్తాను.